హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఎవరైనా అమ్ము టైలరింగ్ టిప్స్ని ఫాలో అవ్వకపోతే తొందరగా ఈ వీడియో ఇక్కడ ఆపి తొందరగా వెళ్ళి నన్ను ఫాలో చేసేయండి అబ్బా. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాల్సిందే. ఇప్పుడు మీ అందరికీ ఏంటా ఫుల్ టాపిక్లోకి వచ్చేసాను, ఫుల్ వీడియోలోకి అనుకుంటున్నారా? ఏంటంటే ఇప్పుడు మిషన్ ఆయిలింగ్స్ అనేది చాలామంది వరకు కొంత ప్లేసెస్ వరకే తెలుసు. తెలీదు అని అంటున్నానని ఏమని అనుకుంటున్నారేమో, ఏమనుకోద్దండి. నాకు కూడా ఫస్ట్లో అయితే అసలు ఆయిలింగ్ ఈ ప్లేసెస్లో కూడా చేస్తారా అని నాకు కూడా తెలీదు. నేను నేర్చుకొని మంచిగా ఆ ఆయిలింగ్ చేసిన తర్వాత సౌండ్స్ ఏది రాకుండా ఉంది కాబట్టి ఇది అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చక్కగా ఈ వీడియో ఫుల్గా చూసేసి ఆయిలింగ్ ఏ ప్లేసెస్లో కూడా చేస్తాను, ఇంకా కొత్తగా కూడా చూపిస్తాను. రొటీన్గా మీరు చేసేదే కాకుండా ఆయిలింగ్స్ ఇంకా ఏ ప్లేసెస్లో చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ల్యాక్ చేయకుండా మిషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండండి మిషన్ని, డస్ట్ పట్టనివ్వకుండా. ఓకేనా? ఇంకో విషయం అండి, చెప్పడం మర్చిపోయా. ఆయిలింగ్ అయితే మీరు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ అయితే వాడద్దు. కొబ్బరి నూనె, ఇంట్లో ఉన్న పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ అవి అయితే అస్సలు మిషన్కి యూజ్ అంటే అస్సలు ఉండదు. మిషన్ ఆయిల్ బయట ఉండేదో 20 రూపీస్ 10 రూపీస్ చక్కగా తీసుకొని ఆయిలే చేయండి. ఇప్పుడు నేను హోల్ చూపించా కదా, ఆ హోల్లో ఫస్ట్ వేయండి. కొన్ని మిషన్స్కి అయితే షీలా మిషన్, ఇది నా దగ్గర ఉన్నదైతే షీలా మిషన్ మాట. షీలా మిషన్ కాబట్టి అక్కడ రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో మార్క్ చేసి అక్కడ అయితే వేసుకోండి. ఎప్పుడు వేస్తూనే ఉంటే కాబట్టి వేస్తూనే ఉన్నారనుకో, ఆయిలింగ్ చేస్తూ ఉంటే 3 డ్రాప్స్ అలా వేసుకోవచ్చు. లేదండి ఈ ప్లేస్లో మేము ఇప్పుడు వరకు వేసుకోలేదంటే ఒక 5 డ్రాప్స్ అలా అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ హోల్ చూడండి, నేను ఎక్కడెక్కడైతే వేస్తున్నానో ఆ ప్లేసెస్లో అయితే ఆయిలింగ్ అయితే చేసేయండి. అక్కడ మీకు ఆ ప్లేస్లో లేదు అంటే వదిలేయండి. వేరే ప్లేసెస్లో ఎక్కడ కనిపించినా సరే హోల్స్ అనేది మనకు కనిపిస్తే అక్కడిని ఖచ్చితంగా మీరు ఆయిలింగ్ అనేది చేయాల్సిందే. ఓకేనా? అక్కడ చూడండి, నాకు దారం పెట్టే దగ్గర చూడండి, అక్కడ మీకు కనిపించింది ఇప్పటి వరకు హోల్ కనిపించలేదు. అలాంటి ప్లేసెస్లో కూడా ఉంటాయి. వేసుకోండి చక్కగా ఆయిలింగ్ అనేది మంచిగా. మనకే అండి ఆయిలింగ్ ఎంత మంచిగా చేస్తే మిషన్ అనేది అంత స్మూత్గా వెళ్ళిద్ది. మనకి సౌండ్స్ రావు, తలనొప్పి అనేది రాదు చాలా అంతవరకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అటు సైడ్ వేయండి ఆయిలింగ్. వేశారు కదా, ఇప్పుడు చూడండి పైన నేను ఇప్పుడు చేత్తో చూపించిన విధంగా వేయండి. నేను ఎక్కడైతే చూపిస్తున్నా ఆ ప్లేసెస్లో అయితే ఆయిలింగ్ అనేది చేయండి. ఓకేనా? మీరు ఆయిల్ వేసిన తర్వాత కూడా ఆ ప్లేసెస్లో నేను ఇప్పుడు ఎలా తిప్పుతున్నాను అనేది చక్రం, మీరు కూడా అలాగే తిప్పుతూ ఉండండి. ఆయిల్ అనేది కిందకి పైకి వెళ్తూ ఉండిద్ది. ఓకేనా? సైడ్స్ అన్నీ పైన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద మనం కుట్టు పాదం సైజు తిప్పుకుంటూ జరుపుతూ ఉంటాం కాబట్టి అది చాలామంది వరకు టైట్గా పట్టేసి ఉండిద్ది మాట. అలా అస్సలు పట్టకూడదు. నాది కూడా కొంచెం టైట్ అవుతుంది అనుకోండి. ఇటు ఒక 1 వీక్ నుంచి వేయలేదు మాట నేను కూడా ఆయిలింగ్. ఇప్పుడు మీకు వీడియోలోనే వేయడం చూడండి, నాది కూడా కొంచెం పట్టేసింది. అసలు మీరు అస్సలు వేసి ఉండరేమో కొంతమంది వరకు. వేయండి డెఫినెట్గా, పాదాలు మారుస్తూ ఉండండి. ఓకేనా? మీకు అవసరం లేకపోవచ్చు కానీ అక్కడ ఆయిలింగ్ చేసేసి జస్ట్ ఒక 2 పాదం దగ్గరకో 3 దగ్గరకో జరిపేసి అలా మళ్ళీ మీకు ఏ పాదం కావాలంటే ఆ పాదం దగ్గర సెట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇటు సైడ్ మనకి చక్రం వైపు సైడు హోల్ కనిపిస్తుంది. ఇటు నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట వీడియో. చక్కగా మీరు అక్కడ కూడా పెట్టి చక్కగా చక్రానికి లోపలికి ఆయిల్ బాటిల్ అనేది పెట్టేసి అక్కడ కూడా ఆయిల్ ఒక 3-4 డ్రాప్స్ మంచిగా అయితే వేసేసుకోండి. అక్కడ కూడా చక్రం ఎందుకు తిప్పమంటున్నానంటే వేయంగానే
అది ఒకే ప్లేస్లో కింద కారకుండా, కొంతమంది కింద కారినట్టు అలా అనిపించిద్ది. కాబట్టి అలా తిప్పుతూ ఉన్నారనుకోండి మొత్తానికి పట్టిద్ది మాట. అందుకే నేను చక్రం ఏది మీరు ఇట్లాంటి కార్నర్స్లో వేసినప్పుడు డెఫినెట్గా అయితే చక్రాన్ని తిప్పుతూనే ఉండండి. ఓకేనా? కింద హోల్ కనిపించింది కదా మీకు, అక్కడ కూడా వేసుకోవచ్చు. దారానికి థ్రెడ్ పెట్టే దగ్గర చూడండి, నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడైతే వేసుకుంటూ ఉండండి. ఏం పర్వాలా, ఆయిలింగ్ చేస్తే ఏం అవ్వదు. మరి ఈ ప్లేసెస్లో కూడా చేస్తారంటే చేస్తారు. సైడ్ నేను చూసారా ఇప్పుడు ఎక్కడ వేసాను, సైడ్. ఓకేనా? కొంతమందికి బ్యాక్ ఉంటుంది, అది బ్యాక్ ఉన్నా అక్కడ కూడా చేసుకోండి మంచిగా. లోపల అనేది నట్స్ ఉంటాయి కదా, అవి పట్టకూడదు. టైట్ అయిపోతే మనకి మిషన్ అనేది సౌండ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ మొత్తం క్లీన్ చేసేసాం కదా, మర్చిపోయా ఇక్కడ ఎస్ ఆ ప్లేస్లో కూడా వేసుకోండి. ఐ మీన్ థ్రెడ్ ఎక్కించుకున్న వాళ్ళు అక్కడ బాపిన్లో ఎక్కిస్తారు కదా థ్రెడ్, అప్పుడు యూజ్ అవుతుంది అది మీకు. అది మీకు దారం అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిద్ది ఆయిలింగ్ చేస్తే. అక్కడ ఇప్పుడు చూడండి, బెల్ట్ మనకి మోటార్ పెట్టుకునేది బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ సైడ్ కార్నర్స్లో కూడా వేసుకోవచ్చు ఆయిలింగ్ అనేది. వేసిన తర్వాత తిప్పుతూనే ఉండండి మిషన్ చక్రాన్ని. అది నేను చూపిస్తున్నట్టు స్లోగా తిప్పుతూ ఉంటే మొత్తానికి పట్టిద్ది. ఓకేనా? ఇలాగా 3-4 డేస్కి అలాగా వేస్తూనే చేసుకుంటూనే ఉండండి ఆయిలింగ్ అనేది మిషన్కి. ఆయిలింగ్ మనం ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా మిషన్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది, సౌండ్ రాకుండా ఉండిద్ది అన్నమాట. ఉల్టా తిప్పేటప్పుడు మాత్రం ఇలా పట్టుకొని అయితే అసలు తిప్పద్దు. ఓకేనా? ఇలా పట్టుకోండి. ఓకే? మిషన్ ప్రెజర్ ఏంటంటే మధ్యలో పట్టుకుంటే అంత అనిపించదు, అటు ఇటు పట్టుకుంటే మనకి ప్రెజర్ అనేది చాలా పడిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఆల్మోస్ట్ మొత్తానికి పట్టిద్ది ఆయిలింగ్ అనేది. నట్స్ ఉంటాయి కదా బాగా గట్టిగా, అవి నట్లు అనేది మనకి ఎప్పటికప్పుడు అది గట్టిగా అయిపోకూడదు. ఆయిలింగ్ వేస్తే అంత స్మూత్గా వెళ్తుంది అన్నమాట మన నట్లు. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా కింద ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి అన్ని ప్లేసెస్లో, అన్ని కార్నర్స్లో అన్ని స్క్రూలతో తిప్పేసి గట్టిగా ఉంచుతారు. ఈ ప్లేసెస్లో మెయిన్గా హోల్స్ ఉంటాయి కింద, మొత్తం హోల్స్లో మొత్తానికి ఆయిలింగ్ అనేది చేయండి. కార్నర్స్లో అటు సైడ్ మనం బాపిన్ పెడతాం కదా కింద థ్రెడ్, ఆ ప్లేసెస్లో కూడా చేసుకోవాలి. ఓకేనా? ఆయిలింగ్ అయిన తర్వాత మీకు చూడండి, అటు సైడ్ మీకు కనిపించలేదని మిషన్ ఇటు సైడ్ తిప్పుతున్నా. అటు సైడ్ కార్నర్స్ మీకు ఎలా కనిపిస్తాయని చెప్పేసి ఇటు సైడ్ తిప్పుతున్నా. చూడండి, మీరేం తిప్పద్దు, మీకు వీడియో చూస్తూ వేసేసుకోవచ్చు ఆయిలింగ్ అనేది. ఇటు ఈ ప్లేసెస్లో ఎందుకు వేస్తున్నాను అంటే మనకి థ్రెడ్ అసలు ఎక్కడ ఇరుక్కోకుండా ఉండిద్ది చక్కగా. ఇటు సైడ్ కూడా ఆయిలింగ్ చేసుకుంటే డన్.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మీకు ఫ్రంట్ కనిపించలేదు కాబట్టి మళ్ళీ తిప్పి చూపిస్తున్నా. లోపల ఓకేనా ఖాళీ ఉండిద్ది, మీకు కొంతమంది బ్యాక్ ఉండిద్ది, కొంతమంది సైడ్ ఉండిద్ది, కొంతమంది నాలాగా ఫ్రంట్ ఉండిద్ది. ఆ లోపల కూడా నెట్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి, బయటికి చేసేసుకోండి అక్కడ కూడా ఆయిలింగ్ మంచిగా. ఓకేనా, మిషన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఎప్పుడు బరువు అనేది మనం 2 చేతులతో మధ్యలోనే పట్టుకోవాలి. ఓకేనా, చూసారు కదా తీయడం ఎంత మంచిగా తీసాము, జాగ్రత్తగా. అదే పెట్టడం కూడా అంతే జాగ్రత్తగా పెట్టాలి. ఓకేనా, నా వాయిస్ కొంచెం బాగోలేదు, కొంచెం అర్థం కాకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, మంచిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆయిలింగ్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా చక్కగా స్మూత్గా అనేది ఉండిద్ది. ఓకేనా, ఆయిలింగ్ ఇంకో ప్లేస్ కింద మనకి సోది వెళ్తుంది కదా లైన్, అక్కడ ఆ పాదాల వైపు కూడా మంచిగా ఆయిలింగ్ చేసుకోండి, ఏం కాదు. ఇటు సైడ్కి వస్తే కనిపించదు చూడండి, కింద ప్లేసెస్ చక్కర కింద చూడండి. నేను చూపిస్తున్నా కదా, ఇప్పుడు చూసారు కదా, అలాగా ఆ ప్లేసెస్లో కూడా కింద వేసుకొని చక్రం తిప్పండి, మంచిగా లోపలికి అనేది వెళ్ళిద్ది. ఓకేనా, ఇప్పటి వరకు ఈ ఫుల్ లెంత్ వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అమ్ము టైలరింగ్ టిప్స్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే తొందరగా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇలాగా మీ అందరి కోసం మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఎప్పుడు మిమ్మల్ని అయితే డౌన్ అయితే చేయను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచిగా నా ఛానల్లో అన్నీ వర్తబుల్ అనే టిప్సే మీకు వస్తాయి టైలరింగ్ గురించి. ఓకేనా, ఇంకా ఇలాంటి టిప్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, మీకు మంచిగా వచ్చేస్తాయి ఇలాంటి టిప్స్ అందరికి. ఇంకా ఉంటా అండి, బాయ్ బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.